హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంత ఎండల్లో కూడా మొక్కలు పచ్చగా ఉండాలి, చక్కగా పూలు పూయాలంటే మంచి ఫెర్టిలైజర్ అండి. బియ్యం కడిగిన నీళ్ళండి ఇవి. ఇందులో కూరగాయలు మనం కిచెన్ వేస్ట్ అంతా వేసేసుకుని మంచి ఫెర్టిలైజర్ తయారు చేసుకుందామండి. నీళ్ళు అలా రెడీ చేసుకున్నాక ఇలా 2-3 రోజులండి, అంటే 2 రోజులు తేలండి బియ్యం కడిగిన నీళ్ళు. ఇందులో 2 రోజులు కూరగాయలు పళ్ళు ఇవన్నీ వేసేసానండి నేను. ఇప్పుడు వీటిని 2 రోజులు అయింది కదండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఈ అరటిపండు తొక్కలు, ఉల్లిపాయలువి, బెండకాయలు వంటి ఏ కూరగాయలు వస్తే అవ్వండి, ఇవన్నీ కూడా ఇలా తీసేసి మిక్సీలో వేసేసుకోవాలి. ఇది మొక్కలకి చాలా మంచిదండి. ఎండాకాలంలో కూడా మొక్కలు చక్కగా ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇదంతా ఇవి బియ్యం కడిగిన నీళ్ళేనండి. బియ్యం కడిగినవి, పప్పులు కడిగినవి, కందిపప్పు కడిగినవి, ఇట్లాంటివి అన్నమాట. ఈ నీళ్ళల్లో ఈ అరటిపండు తొక్కలు 2 రోజుల నుంచి వేసి నానబెట్టానండి. అరటిపండు తొక్కలే కాదండి, ఇవ్వండి బంగాళదుంపలు ఇవన్నీ మొత్తం. ఇక వాటర్ మాత్రమే ఉంచి ఇవన్నీ కూడా ఇలా తీసి మిక్సీ గిన్నెలో మిక్సీ చేసేసుకోవాలండి. అప్పుడు ఈ కూరగాయల తొక్కుల్లో ఉన్నదంతా కూడా మెత్తగా అయిపోతే ఈ నీళ్ళల్లో కలిసిపోతుందండి. చూడండి, ఇట్లా అన్నమాట. మొత్తం అంతా తీసేసి మిక్సీ గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు ఇది మిక్సీ చేసుకుందామండి. ఇదిగోండి, కూరగాయలన్నీ మిక్సీ వేసేస్తే ఇలా వస్తుంది అనమాట. చూసారా, ఏదో ఒక చట్నీ లాగా అలాగా. ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయాలండి. ఇదిగో చూసారా, ఇలా తిప్పేసి మొత్తం మిక్సీ గిన్నె అంతా కడిగేసి ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఇలా అయితే అండి మనకి మొక్కలకి బాగా అందుతాయి అన్నమాట పోషకాలు. గిన్నె అంతా కడిగినట్టు చేసేసి ఇందులో పోసేసుకోవాలి. చూసారా ఎలా వచ్చిందో. ఇదిగోండి ఇలా. ఇప్పుడు దీన్ని ఇందులో కలిపేసుకోవాలండి. చేతితోనే కలిపేసుకోవచ్చు, ఎందుకంటే ఇదంతా కూరగాయలవే కదండి, ఏమీ ఇదేం కాదు కదా. ఇలా కలిపేసి ఒక 2 రోజులు అలాగా మూత పెట్టి ఉంచేయాలి. ఏదైనా ఒక రేకు కానీ ఏదన్నా పెట్టేసి సాయంత్రం పూట మొక్కలకి ఇందులో ఇప్పుడు ఇది బకెట్ వాటర్ కదండి. నేను ఈ బకెట్ వాటర్ అంటే 10 లీటర్స్ కదా, నేను అంచనాగా వేసేస్తాను అనమాట. 100 రూపీస్ టబ్ ఉంటుంది కదండి, అందులో పోసేస్తాను. దాని నిండా పోసేసి మొక్కలకి పోసేస్తాను అనమాట. మొక్క మొదల్లో పోసేస్తాను. ఇది చాలా బలం అండి. ఇలా చేస్తే పురుగులు కూడా రావండి. ఇలా ఫెర్టిలైజర్ ఇస్తే మనకి పురుగులు రావన్నమాట. దీన్ని ఒక 2 రోజులు ఇలా అట్టు పెట్టేద్దాం. నీడున్న ప్రదేశంలో పెట్టేసి దీన్ని ఇలాగా అట్టు పెట్టేయాలండి. ఇదిగోండి, ఇలా ఉంచేసి దీని మీద ఇలా మూత పెట్టేసి 2 రోజులు అలా వదిలేయాలండి. ఇలా మూత ఉంచి వదిలేస్తే అది మనకి ఫెర్టిలైజర్ చక్కగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఈ మూత తీసి చూద్దామండి. 2 రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇలా అన్నమాట, ఇలా తెల్లగా కట్టేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇలాంటి మనం మిక్సీ వేసిందంతా ఇలా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ నీళ్లు మొక్కలకి ఎంత బలం అంటే ఇలా వేస్ట్ ఉన్నది కూడా తీసేయచ్చు. ఇప్పుడు ఇవి కలిసిపోయి ఉన్నాయి కదండి, ఇట్లాంటిది ఏదైనా తీసేసి ఇప్పుడు మనం వీటిని మన మొక్కలకి ఇచ్చేసుకుందాం. టబ్బు నిండా నీళ్లు పట్టుకుని దాంట్లో ఇది పోసేసుకోవాలి, అంటే డైల్యూట్ చేయడం కోసం. ఇవ్వండి, టబ్బులో ఆల్రెడీ నీళ్లు పట్టాను కదా, ఇందులో ఈ నీళ్లు పోసేసుకుందాం. చూసారా, ఇట్లా తయారవుతుంది అన్నమాట. ఇది దీని నిండా ఇంకా ఈ వెళ్తుంది కదండి, ఈ వెల్తి కూడా నిండా వచ్చేలాగా నీళ్లు పోసేసుకుందాం ఇందులో. అప్పుడు ఇవి మొక్కలకి ఉడ్చుకోవడానికి పనిచేస్తుంది. చూసారా ఎలా ఉందో. దీన్ని మనం మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ ద్రావణం ఇస్తే మొక్కలు ఎండాకాలంలో కూడా ఇలా పచ్చగా ఉంటాయండి. చూసారా, ఇలా నేవళంగా ఉంటాయి అన్నమాట. పువ్వులు ఇట్లా పూస్తూ ఉంటాయి. అంటే మరీ ఎక్కువేం పూయలేవలేదులేండి. ఇలా చూసారా, ఇది మద్రాస్ కనకాంబరాలు, మందారాలు ఇవన్నీ ఇట్లా పూస్తూ ఉంటాయి. చూసారా, మొక్కలు అయితే ఇలా నేవళంగా ఉంటాయండి, చక్కగా పచ్చగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ద్రావణాలు ఇస్తే మనకి మొక్కలకి. ఇప్పుడు ఈ టబ్బు నిండా ఇలా పట్టేసుకున్నాం కదండి, ఇలా ఉంటాయి అన్నమాట పలచగా. చూసారా, ఇంత పలచగా ఉండాలండి. మనం ఎంత వెజిటబుల్స్ అవి మిక్సీ వేసుకున్నా నీళ్ళు మాత్రం ఇలా పలచగా ఉండాలి. ఇప్పుడు వీటిని మొక్కలకి ఇచ్చుకుంటే చాలా మంచిదండి. పువ్వులు అవి బాగా పూస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బకెట్లో వాటర్ని ఇలా చూసారా ఎంత పలచగా ఉందో కనిపిస్తుంది కదా. ఇప్పుడు వీటిని మనం మొక్కలకు కొంచెం కొంచెం ఇచ్చుకున్నామండి. ఇలా ఇది లెమన్ గ్రాస్ అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. చిన్న డబ్బాలో పెట్టాను.
ఇది బ్రహ్మకమలం అండి, ఇప్పుడిప్పుడే పెరుగుతుంది అన్నమాట. ఇది గార్లిక్ వైన్ అండి, ఈ మధ్య వేసాను అనమాట. అంటే 1 ఇయర్ అవుతుందండి, ఇప్పుడు ఎదుగుతుంది అనమాట. ఇది గార్లిక్ వైన్. తీగ ఇంకొస్తుంది పైకి, పందిరి వేయాలండి. ఇవ్వండి, ఇందులో అయితే అమర్ లిల్లీ, ద్రాక్ష ఇవన్నీ ఉన్నాయండి. ఇవి మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ అండి, చూసారా? ఇవన్నీ అనమాట. ఇక్కడేమో ఆల్మండా ర్యాక్ అండి, ఇది కూడా క్రేపరే. ఇది కూడా కుండీలో, పైన కుండీలో ఉందన్నమాట. మొక్కలు అయితే మాత్రం ఇలా పచ్చగా కళకళలాడుతూ ఉంటాయండి. ఇది కేశవర్ధిని. ఇక్కడ గులాబీ ఉంది. ఇది ఎర్ర డిసెంబరం అండి. ఇది చూసారు, చిన్న డబ్బాలో ఉంది. ఇప్పుడు నేవలంగా వచ్చిందండి. ఇంతకుముందు అయితే కొంచెం డల్గా ఉండేది. ఇది ఎల్లో మందారండి, ముద్ద కాదు అది. ఇందులో బెల్లగన్నేరు మంచి కలర్ అండి, మంచి రెడ్ ఉంది. ఇవి కాస్మాస్ విత్తనాలు వేసానండి ఇందులో. బకెట్లో కూడా కొద్దిగానే ఉన్నాయని బకెట్లో కూడా పోసేస్తున్నాను నేను. ఇక్కడ ఈ చిన్న కుండీల్లో కూడా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఉన్న మొక్క అండి, చిన్న డబ్బాలో, చిన్న సీసాలో వేసాను అనమాట. ఇవైతే ఇవి రెయిన్ లిల్లీ అండి, చూసారా? ఎండల్లో కూడా పూస్తున్నాయి. ఇవైతే కాస్మాస్. ఇక పూతకి రెడీగా ఉందన్నమాట. ఇలాంటి మొక్కలకు కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇదైతే బ్లీడింగ్ హార్ట్ అండి, చూడండి ఆకులు ఇవి ఎంత బాగా వచ్చాయి. ఇంకా పూత రాలేదండి. వీటికి కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఇది కోలిస్ అన్నమాట. కొంచెం కొంచెం అండి, మరీ మొక్కలకి ఎక్కువ ఏమి ఇచ్చేయక్కర్లేదు. కొంచెం కొంచెంగా అన్ని కుండీల్లో ఇలా ఇచ్చుకుంటే మొక్కలు చూడండి పచ్చగా ఉన్నాయి. మీరు అది గమనించాల్సింది. మనం ఇలాంటి ద్రావణాలు ఇస్తే మొక్కలు చక్కగా పచ్చగా ఉంటాయండి. చూసారా ఎలా ఉన్నాయో? పిచ్చిమల్లి ఉందండి, తర్వాత రెడ్ నూరువరహాలు, తర్వాత సంపంగి ఉందండి ఇక్కడ. వాటన్నిటికి కూడా ఇలా బకెట్తో కొంచెం బకెట్తో పోసేస్తూ ఉంటానండి నేను. ఇదేమో లవంగ తులసి అండి, చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మన ఎండల్లో కూడా ఏమన్నా ద్రావణాలు ఇచ్చుకుంటే మొక్కలు ఇంత చక్కగా పచ్చగా ఉంటాయి అన్నమాట. మన ఇంటి వేస్ట్ అండి, ఇలా చూసారా బకెట్లో పోస్తున్నాను. మన ఇంట్లో ఉన్న వేస్ట్ ఇలా, అంటే కూరగాయలు మనం డైరెక్ట్గా వేసామనుకోండి పురుగులు అవి వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య పందికొక్కులు కూడా వస్తున్నాయండి మాకు. అందుకని నేను ఇట్లా ఈ ఐడియా వేసాను అనమాట. ఇంతకుముందు మామూలుగా మిక్సీలో వేసానండి. అప్పటికంటే ఇలా బియ్యం కడిగిన నీళ్ళల్లో కలిపితే ఇంకా బాగా వస్తున్నాయి అన్నమాట పువ్వులు అవిను. విరజాజి ఇది చూసారా, క్రేపర్ చక్కగా వస్తుంది. ఇంకా పూత రాలేదండి, ఇలా కట్టాను అనమాట నేను విరజాజి. తర్వాత ఇది ఆరెంజ్ మందార అండి, ముద్ద మందార అనమాట. అది అలా ఇక్కడే సీతాఫలం కూడా ఉంది. ఇవన్నీ కలగలుపుగా ఉన్నాయండి. ఇవి వైలెట్ కలర్ అండి, చైనీస్ వైలెట్ అంటారు కదా, అవన్నమాట ఇవి. ఇది కూడా నూరువరహాల్లో మంచి ఇదిగోండి ఈ కలర్ అనమాట. ఇది లైట్ కనకాంబరం లాగా వస్తుంది. దీనికి కూడా మనం అన్నిటికీ పోసుకోవచ్చండి నీళ్ళు. వీటి వల్ల పురుగులు రావటాలు అలాంటివి ఏమి ఉండవు. ఇక కాశీరత్నం చూడండి ఎంత చక్కగా వచ్చింది ఇక్కడ. ఇదిగోండి ఇదో రకం క్రోటన్స్ అండి, చూసారా? మా ఫ్రెండ్ ఇచ్చిందని చెప్పా కదా. ఇదిగోండి ఇది కూడా నూరువరహాలే రెడ్. ఇది అమర్ లిల్లీ. ఇక్కడ డ్రాగన్ ఉందండి, ఈ మధ్య పెట్టాను. ఇది ముద్ద ఆల్మండ, మా నిర్మలా గారు వెళ్ళిపోతే ఇచ్చారు. ఇది ఎంతవరకు బతుకుందో తెలియదు. ఇది ఆరెంజ్ ముద్దేనండి. ఇదిగోండి ఇదేమో మందార ఎల్లో కలర్. దేనికి కూడా కొంచెం పెద్ద చెట్లకైతే ఇలా బకెట్లతో వేసేస్తున్నానండి. ఇవి పసుపు మొక్కలండి, అవి ఉన్నాయి ఇంకా పచ్చగా ఉన్నాయి కదా నేను తీయలేదు. ఇదేమో ట్రకోమా ఆరెంజ్. తమలపాకు చెట్టు అండి, ఇదిగోండి ఇలా పైదాకా వచ్చింది చూసారా? ఇవ్వండి ఆకులు చూసారా ఎంత చక్కగా ఉందో. దీనికి కూడా మనం కొంచెం పోసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్రహ్మకమలం ఈ కుండీలో కూడా ఉందండి. ఇది డేబ్రూమ్ అన్నారు దీనికి కూడా. తర్వాత ముంతాజ్ గారు గిఫ్ట్గా ఇచ్చారండి నాకు ఇది బత్తాయి. ఇంకా నేను పెట్టలేదండి, ఎండాకాలం అని నేలలోనే పెట్టలేదు ఇంకా. అది దీనికి ఇలా ప్రతి మొక్కకి వేసుకోవచ్చండి. ఈ ఊరికే విత్తనాలు వేస్తే అదే చిలక ముక్కు పూలు వచ్చాయి.
అది వాటికి ఇలా అన్నిటికీ కొంచెం కొంచెం వేసుకోవచ్చాను. కాకపోతే మొక్కలు చక్కగా నేవలంగా ఉన్నాయి. మీరు అది గమనించాల్సింది. ఇది కూడా మన మా నిర్మలా గారు ఇచ్చారండి గిఫ్ట్. ఇది ఏం మొక్క నాకు పేరు తెలియదు. ఇది గులాబీ అండి. చూసారా ఎల్లో ఎంత బాగా పూస్తుందో ఎండల్లో కూడా. అది వీటన్నిటికీ ఇది కూడా నా గులాబీ. ఇగండి ఆల్మండ. అంటే ఇది ఇలా డాబా పైకి పాకిచ్చాను, ఇలా పూస్తున్నాయండి పూలు. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో. ఇది ఇక్కడ కూడా అలాగే మీకు వైట్ అవి చూసారా, నాగా చంప అంటారు కదా అవి. ఇదిగోండి ఇక్కడ గోడలోంచి కూడా వచ్చి పూసేస్తుంది ఆల్మండ. ఇట్లా అనమాట. ఇవ్వండి ఆల్మండాలు. ఇదిగో చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇదంతా ఆల్మండ తీగండి. ఇవి నాగచంప. ఇదిగోండి చెట్టు చూడండి, చెట్టు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. చాలా పెద్దగా వచ్చింది. మనం ఇలా పోషకాలు అవి ఇచ్చుకుంటుంటే మొక్కలు చక్కగా ఉంటాయండి. ఆల్మండ్ అయి కుండీలో ఉందండి. ఇందులోనే నల్లేరు కూడా ఉంది. ఇదైతే బోగన్విల్లి అండి. ఈ లైట్ కలర్ తీసుకున్నాను నచ్చి. ఇదిగోండి దీనికి కూడా ఈ V4P అండి. వీటికి ఎక్కువ వాటర్ అక్కర్లేదండి. ఇది క్యాక్టస్ టైప్ కాబట్టి ఎక్కువ అక్కర్లేదు. ఇందులో కూడా నేను చిన్న కొమ్మ పెట్టానండి పెరుగు కప్పులో. చూసారా పెరుగు కప్పులో పెట్టిన కొమ్మ అండి ఇది. బ్లీడింగ్ హార్ట్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా అందులోనే ఉంచాను, ఎండలు కదండి అందుకని ఇంకా తీయలేదు. ఇలా చూసారా ఇవైతే మనకి ఎడీనియమ్స్ ర్యాక్ అండి. ఇది కూడా ఇది పీస్ లిల్లీ అండి. ఇలా అన్నిటికీ అనమాట మనం ఇచ్చుకుంటే మొక్కలు చాలా బాగుంటాయండి. ఆ బకెట్ పోసేసాం కదండి. ఇదిగోండి ఇంకోటి రెడీ చేసుకున్నాను నేను. ఇలాగ అరటిపండు తొక్కలు, మామిడి పండు తొక్కలు, ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ కదండి, కూరగాయల తొక్కలు అన్నీ వేసి మళ్ళీ ఓ బకెట్ రెడీ చేశాను. దీన్ని కూడా మిక్సీ వేసి మళ్ళీ వేస్తానండి. ఇది ఇప్పటికి వేసి 2 రోజులు అయిందండి. మిక్సీ వేసేసి మళ్ళీ 2-3 రోజుల నుంచి మొక్కలకు పోసేస్తాను. ఇలా ఎప్పటికప్పుడు మొక్కలకి ద్రావణాలు తయారు చేసుకుని ఇచ్చామనుకోండి, మొక్కలు పువ్వులతో కళ్ళ ఆడతాయి. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పూత తగ్గిందండి మనకి. అయినా కూడా అదిగోండి ఇలా చూసారా లేడీ కనకాంబరం. ఇది జోకా మందారండి. ఇదిగోండి ఇది కిందకు పూస్తుంది వెరైటీగా. ఇవన్నీ ఇవ్వండి చుక్క మల్లీలు. ఇదిగోండి ఇదైతే మద్రాస్ కనకాంబరం రెడ్ అండి. ఇదిగోండి ఎడీనియమ్స్ ఇక చెప్పక్కర్లేదు, ఎండాకాలం బాగానే పోస్తాయి కాబట్టి. ఇదిగోండి ఇలా వీడియో తీస్తూ మర్చిపోయానండి. ఇదిగోండి మా మల్లి కూడా పూసింది. తొలి పువ్వు అండి మా ఇంట్లో. ఇదిగోండి అంటే ఈ పక్కన పోయడం నేను చూడలేదండి. ఎప్పుడు పూసి రాలిపోయినాయి. ఏగో చూసారా కింద పడిపోయినాయి పూలు, నేను చూసుకోవాలా. ఇదిగోండి తొలి మల్లె పువ్వు కూడా పూసేసిందండి మాకు. ఇట్లా ద్రావణాలు ఇస్తే ఇలా వస్తాయన్నమాట. పువ్వు చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా మనం మొక్కలను పెంచుకుంటే మొక్కలు ఎండాకాలంలో కూడా ఇలా పచ్చగా గ్రీన్గా అనమాట. చూడండి ఎంత బాగా వస్తాయో. ఇలా ఎండాకాలంలో మనం ద్రావణాలు ఇచ్చామనుకోండి అన్నీ వేస్టే, మనకేం యూజ్ అయ్యేవేం లేవు. అన్నీ కూడా మనకి పనికిరానివేనండి. పడేసే వాటితో మొక్కలకి ఎంత చక్కగా చేసుకోవచ్చు. చూడండి ఫెర్న మొక్క కూడా ఎంత చక్కగా ఉందో. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.